ఇక్కడి నుంచి మన హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్ గారిని నియమించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా మనకి ఇక నుంచి ఏకే సింగ్ గారు ఉండబోతున్నారు. త్రిపుర నుంచి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు. మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ అంటే ఏకే సింగ్ని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న ఆయనను తెలంగాణకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొలీజియంలో ఈ నెల 26 నిర్వహించిన తొలి సమావేశంలోనే మొత్తం 34 మంది న్యాయమూర్తులపై నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఆపరేషన్ కుమార్ మాతృ హైకోర్టు జార్ఖండ్. తెలంగాణ హైకోర్టులో పూర్వపు సీజీఐ జస్టిస్ అలోక్ ఆరాధే ఏడాది జనవరిలో బాంబే హైకోర్టుకు బదిలీ కావడంతో ఆ స్థానాన్ని జస్టిస్ ఆపరేష్ కుమార్తో భర్తీ చేయనున్నారు. 1965 జూలై 7న డాక్టర్ రామ్ గోపాల్ సింగ్, డాక్టర్ శ్రద్ధా సింగ్ దంపతుల కుమారుడు జస్టిస్ ఆపరేష్ కుమార్. ఆయన కుటుంబంలోని పలువురు న్యాయ వ్యవస్థలో పనిచేసిన వారే. ఆయన తల్లివైపు ముత్తాత జస్టిస్ బీపీ సిన్హా సుప్రీంకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తి. ఒకసారి ఈయన స్టోరీ చూడండి. ఈయన తాత కాదు, ఈయన ముత్తాతల నుంచి జడ్జిలే అంట మొత్తం. ఆయన తల్లివైపు ముత్తాత జస్టిస్ బీపీ సిన్హా సుప్రీంకోర్టులో 6వ ప్రధాన న్యాయమూర్తిగా, తాత శంభూ ప్రసాద్ సింగ్ పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, మామలు జస్టిస్ విశ్వేశ్వర ప్రసాద్ సింగ్ 2001-7 మధ్య, జస్టిస్ శివకీర్తి సింగ్ 2013-16 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సేవలందించారు. ఇక జస్టిస్ ఆపరేష్ కుమార్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ ఆన్సర్ ఎల్ఎల్బి డిగ్రీ తీసుకున్నారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని 2000 వరకు పట్నా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగించారు. రాజ్యాంగం, సివిల్, క్రిమినల్ సర్వీసెస్, ఆర్బిట్రేషన్, లేబర్ కేసుల్లో న్యాయవాదిగా విశేషానుభవం గడివించారు. 2012 జనవరి 24న జార్ఖండ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక 2014 జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022 డిసెంబర్ 20 నుంచి 2023 ఫిబ్రవరి 19 వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఇక 2023 ఏప్రిల్ 17న పదోన్నతిపై త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు ఆయన సీజీఐగా రాబోతున్నారు. మొత్తం ఇలా ఫ్యామిలీ మొత్తం జడ్జిలే అంటండి. జస్టిస్ రామచంద్రరావు తండ్రి, తాత కూడా న్యాయమూర్తులే అంట. జార్ఖండ్ హైకోర్టు సీజీఐ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపాలని కొలీజియం సిఫార్సు చేసింది. 1966 ఆగస్టు 7న హైదరాబాద్లో జన్మించిన జస్టిస్ రామచంద్రరావు 1989లో ఉస్మానియా నుంచి ఎల్ఎల్బి డిగ్రీ పొందారు. అదే సంవత్సరంలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఇక 1991లో యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎంఎల్ఎం పట్టా అందుకున్నారు. 2012 జూన్ 29న ఉమ్మడి ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇక 2021 ఆగస్టు 31న తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత చేపట్టారు. 2021 అక్టోబర్ 12న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అక్కడి నుంచి పదోన్నతిపై 2023 మే 30న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత బదిలీపై 2024 సెప్టెంబర్ 25న జార్ఖండ్ సీజీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు త్రిపుర సీజీఐ బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ రామచంద్రరావు తండ్రి జస్టిస్ ఎంఎస్ జగన్నాథరావు 1997-2000 మధ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, లా కమిషన్ చైర్మన్గా సేవలందించారు. తాత జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు 1960 నుంచి 61 వరకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారంట. ఇక్కడి నుంచి మొత్తానికి మన తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా మనకి జస్టిస్ ఏకే సింగ్ గారిని నియమించారు.